వెళ్ళిపోయి దావీదును కలుసుకుని వెళ్ళి దావీదుతో ఈ మాట చెప్పాడండి. ఏడ్చుకుంటూ వెళ్ళి అదే మొదటి సమూయేలు 20వ అధ్యాయంలో 41 చూసినట్లయితే వాళ్ళిద్దరూ కూడా కలుసుకొని సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. అయ్యో, నా తండ్రి నిన్ను చంపేయాలని ప్లాన్ చేస్తున్నాడు, నన్ను రాజుగా చేయాలనే ఆయనకు ఆలోచన, నిన్ను చంపాలే అని ఆయన ఉద్దేశము కనుక నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు పారిపో. ఎంత ఆశ్చర్యము! యోనాతానా, నీకెంత ప్రేమ! ఎందుకంటే సామెత గ్రంథంలో కూడా మాట రాయబడింది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. సామెతలో 17 వచనంలో అండి, దుర్దశలో అట్టి వాడు సహోదరుడుగా ఉండను. దుర్దశలో కూడా ఇలాంటి వాళ్ళు కావాలండి స్నేహితులు. మనకెంతసేపు చెడ్డ స్నేహితులతో సలహాలు, స్నేహాలు, అడుగులు వేయటం, వాళ్ళ భక్తిని పాడు చేసుకోవటం. నో, నాకు ప్రభు నేర్పినటువంటి జ్ఞానం ఇది. నీకు నష్టం కలుగ చేసేటువంటి వ్యక్తితో నువ్వు కష్టాన్ని కొని తెచ్చుకోవద్దు. భక్తి లేని వాడితో సలహా నువ్వు ఉండొద్దు. భక్తి గలవాడితో నువ్వు సలహా తీసుకో. భక్తి లేని వాడిని కూడా నేను ప్రేమిస్తా, నువ్వు లేవనెత్తుకో నీ భక్తిని, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నేను నీకు స్నేహితుని అవుతానంటాను. వారి మనసు అలాగే ఉందా, నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. ఇది నేర్చుకోవాలని ప్రేమతో నేను కోరుతున్నాను. ఇక్కడ చూసినట్లయితే అతడు సహకారిగా ఉన్నాడండి. ఎవరు? దుర్దశలో కూడా యోనాతాను. ఒక రోజున మొదటి సమూయేలు 23వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, నువ్వు ఇజ్రాయేలుకి రాజు అవుదువు, నేను నీకు సహకారిని అవుతాను. యోనాతానా, నువ్వు రాజువు కావాలని నీ తండ్రి కోరికే, నీకు కూడా రాజు అవ్వాలని ఉండాలి. ఈ దినాల్లో ఎంతమంది అండి ఆస్తి కోసం, పదవుల కోసం బిడ్డలను, కొడుకులను చంపేసిన వాళ్ళు ఈ సమాజంలో ఎంతమందిని చూస్తున్నాము. యోనాతానా, నీ మీద దేవుని ఆత్మ ఎంత పనిచేస్తుంది, ఎంతగా యోచన కలిగి ఉన్నావు, ఎంతగా ఖచ్చితంగా దేవునికి ఇష్టంగా నువ్వు అడుగులు వేస్తూ దావీదుని ఎంతగా సహృదయుడిని, దేవుని ఆత్మ కలిగిన వాడిని ఎంతగా ప్రేమిస్తున్నావు, హత్తుకుంటున్నావు, సహకారి అవుతావు అని నువ్వు చెబుతున్నావు. అంత మాత్రమే దుఃఖంలో ఉన్న దావీదుని ఓదార్చి ధైర్యపరిచి సమర్థించి పంపించాడండి. నేనున్నాను, నీకు ధైర్యంగా ఉండు. తండ్రితో పాటు బయలుదేరాడు. ఎవరిని చంపడానికనే గుంపులో అండి, దావీదుని చంపడానికనే గుంపులో. తండ్రికి తెలియకోకుండా వాళ్ళు ఎక్కడ రెస్ట్ తీసుకుంటామంటే సీక్రెట్గా వచ్చి జీపు అరణ్యంలో దావీదును కలుసుకుని, దావీదుని కౌగిలించుకుని, ముద్దు పెట్టుకుని అక్కడ చెప్తున్నాడు, నిశ్చయముగా నువ్వు రాజు అవుతావు, నువ్వు బాధపడొద్దు, నేను నీతో నిబంధన చేశాను, అదే నిబంధన ప్రకారంగా ఇప్పుడు కలిగి ఉన్నాను, ఎన్నటికీ నేను నీకు అపాయము చేయను, నువ్వు నాకు కూడా అపాయం చేయవద్దు. ఒకవేళ నీవు రాజు అయితే నా సంతానానికి, నాకు ఎలాంటి హాని చేయనని ప్రామిస్ చేయమన్నాడు. ఇదే ప్రామిస్ ముందు చేయించుకున్నాడు, ఇప్పుడు కూడా చేయించుకున్నాడు. యోనాతాను, నేను కూడా అలాంటి నిబంధనకే కట్టుబడి ఉన్నా అన్నాడు. ఎంత గొప్ప నిబంధన, ఎలాంటి ప్రమాణము! ఈ దినాల్లో చాలామంది ఇలాంటి వారిగా ఉండరండి. తామున్నటువంటి స్థలాలలో, తామున్నటువంటి సంఘాలలో తమ సేవకులైన వారినో ఉన్నవారినో తృణీకరించి వీళ్ళు గొప్పవాళ్ళు అయిపోవాలి, తమ కుటుంబీకులను అణగదొక్కి వీళ్ళు గొప్పవాళ్ళు అయిపోవాలి, లేదా ఆ పార్టీ వాళ్ళను వెనకలా వేసి వీళ్ళు పైకి వచ్చేయాలి, వాళ్ళు మోసం చేయాలి. ఇవాళ చీటింగ్ చేసే సమాజం ఈ సమాజం, మోసపూరితమైన సమాజంలో యోనాతాను యొక్క గుణ లక్షణాలు ఎంత గొప్పవి. నేను చాలామంది చూస్తాను, భార్యను సీక్రెట్గా చంపేస్తూ ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవచ్చు, వరకట్నాన్ని పొందుకోవచ్చు. భర్తను చంపించేస్తే వీడితో అక్రమ సంబంధానికి అడుగులు వేయొచ్చు. చాలామంది నేను చూశాను, ఇలాంటి వాళ్ళు వచ్చి నాతో మాట్లాడారు. ఎంత చీకటి, ఎంత దయ్యం నీ మీద పట్టింది. సహోదరి, సహోదరుడా, ఇలాంటి దుష్ట ఆలోచన పక్కన పెట్టి నీ భర్తతో నీవు, లేదా నీ భార్యతో నీవు, లేదా నీవున్న సంఘంలో ఒక యోనాతానులా నీవు ఎందుకు ఉండకూడదు? ఎందుకు సహకారిగా, ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి స్నేహితునిగా నువ్వెందుకు హత్తుకోకూడదు? ఇదే క్రీస్తు మనసు, ఇదే క్రీస్తు ఆత్మ. ఇట్టి ఆత్మను మనం కలిగి ఉంటే అది ఎంత కృప, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం తెలుసా అండి. ఆ దావీదుని అంతగా ప్రేమించి పైకెత్తడానికే ప్రయత్నం చేశాడు, కానీ యోనాతాను కిందకు లాగి చంపడానికి ప్రయత్నం చేయలేదు. తన తండ్రితో రక్త సంబంధమైనా సరే, నో, నువ్వు అన్యాయం చేస్తున్నావు, అన్యాయం చేసేవాడితో నీతో నేను చేతులు కలపను, నీతిమంతుడితో నేను చేతులు కలుపుతాను అని నీతిమంతులతో చేతులు కలిపాడు. నీవేమో రక్త సంబంధాన్ని సపోర్ట్ చేసుకొస్తావు. నీ ఇంట్లో వాడు చెడు చేసినా సరే, ఎదుటి వాళ్ళు మంచి చేసినా సరే, మీ ఇంటి వాళ్ళ పక్షంగానే ఎదుటి వాళ్ళ పక్షం మీద నువ్వు తిరుగుబాటు చేసి పోట్లాడుతావు, వాళ్ళని బాధ పెడతావు, నిందలు వేస్తావు, అవమానాలు పరుస్తావు. నో, ఇప్పుడు కూడా న్యాయం పక్షంగా నీ ఉంటే నీ పక్షంగా దేవుడు ఉంటాడు. అన్యాయము నీ వాళ్ళు చేస్తే వాళ్ళకి సహకరించకూడదు. అన్యాయం అని చెప్పి మెట్టుకి నేను లేవనెత్తబడిన రోజున దేవుని ఆత్మ మనమే పనిచేస్తుంది. అలాంటి యోనాతాను సంతతిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ మెఫీబోషెతుని తీసుకొచ్చి దేవుడు దావీదు యొక్క భోజనం వాళ్ళ దగ్గర కూర్చుండబెట్టాడు. ఎంత కృప చూపించారు ప్రభు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, యోనాతాను అంటున్నాడు, నీవు రాజు అవుదువు, రాజు కావాల్సినోడే సహకారినవుతాను నేను,
నువ్వే రాజు అంటున్నాడు. ఇలాంటి మెట్టుకి నీ మనసును లేవనెత్తుకు నిన్ను తగ్గించుకుంటే దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తాడో, ఎంతగా దీవిస్తాడో. నాతో కలిసి ప్రార్థన చేస్తావా? ఆశ్చర్యకర నీ కొందనాలు నాయన. యోనాతాను దావీదు ద్వారా, వారిద్దరి మధ్య నిబంధన ద్వారా ఎన్నో ప్రేమ పాఠాలు మాకు నేర్పారు. స్తుతులయ్యా. స్త్రీ పురుషుడి మధ్యలో కూడా లేనటువంటి బంధము ఇక్కడ మేము చూస్తున్నాము. ఇట్టి మెట్టికి మా శ్రోతలందరూ లేవనెత్తి ఈ పాఠము ద్వారా కనిపును కలిగించి, నిజమైన స్నేహితుడు దుర్దశలో కూడా విడువక ప్రేమించినట్టుగా ఆ ప్రేమతో మీరు అర్థం చేశారు. ఆ మెట్టికి మమ్మల్ని లేవనెత్తి కృప చూపమని యేసు నామం పేట ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. నేను ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. నా పేరు చిట్టెమ్మ, మాది కడప జిల్లా. అయ్యా, మీ వర్తమానాల ద్వారా నేను ఎంతో ఆధ్యాత్మికంగా బలపడుతున్నాను. యేసుని సిలువ వేసిన తర్వాత మీరు వెళ్ళి పాపం చేయమని మీరు చెప్పిన ఆ మాటకి నేను కన్నీళ్లు కార్చి ఏడ్చా. నేను దుఃఖం వాసన నాకు ఆగలేదు. అంత దేవునాత్మ నా మీద పనిచేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎంతో ఉజ్జీవం పడుతున్నాను. మీ ప్రతి ప్రసంగం మమ్మల్ని ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కనుక ఇలాంటి వర్తమానాలతో నేను మరింత బలపడి దేవుని సువార్త కూడా చేయాలనే ఒక ఉజ్జీవము, ఆశ నాలో వచ్చింది. కనుక ఎన్నో ప్రసంగాలు చాలామంది చెబుతున్నారు, కానీ ఇంత ఉజ్జీవాన్ని నేను ఎక్కడ చూడలేదు. మీ ప్రసంగాలు చూస్తున్నాను. అందును బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. నేను కూడా బలపడి ఎలాగూ దిద్దుకుని అనేకులకు ఒక సాక్షిగా ఉండాలని నా కోసం మీరు ప్రార్థన చెయ్యండి. రెండవది, ఎలాంటి పరిచర్య చేసేటువంటి సేవకులను నేను ప్రోత్సహించాలి అని మీ విధానం నాకు చాలా నచ్చింది. ఎవరిని కానుకలు కూడా మీరు అడగరు, దేవుని మీద విశ్వాసంతో ఆధారపడి చేస్తున్నాను మీరు చెప్తున్నారు. కనుక నేను ఓ కార్యక్రమాన్ని మీకు స్పాన్సర్ చేయాలని నేను ఆశతో ఉన్నా. నేను కనుక ఈ విషయంలో నా కొరకు ప్రార్థించండి అని ఈ తల్లి తన సాక్ష్యాన్ని తెలియపరిచింది. ప్రభునామానికి మహిమ కలుగునగాక. ఇవి తల్లే కాదండి, అనేకులు నాతో చెప్తున్నారు, అయ్యా మీ ప్రసంగాలు మమ్మల్ని ఎంత ఉజ్జీవపరుస్తున్నాయి, పాపస్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తుతున్నవి, గొప్ప ఉజ్జీవము మాలో మా సంఘాల్లో వస్తుంది అని అనేకులు చెప్తున్నారు. ఈ దినాల్లో మీరు కూడా ఈ వర్తమానాలు వింటూ మరింతగా బలపడి దీవించబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆ తల్లికి తోడున్నట్టుగా మీకు కూడా తోడుగా ఉండి మిమ్మల్ని కూడా ఉజ్జీవపరచునుగాక. ఆమేన్. ఈ పరిచర్య ముందు కొనసాగింపటకు బహుగా ప్రార్థించండి. ఇది వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి ఈ ఖర్చులు ఇవన్నీ కూడా ఎప్పుడు నేను దేవుని వైపు చూస్తాను. కనుక ప్రభు మనకి సహాయం చేయాలని మీరు ప్రార్థించండి. దేవుడు మీకు తోడుగుండునుగాక. ఆమేన్. మా అడ్రస్ పి ఐజాక్, శ్రీనివాసం అపార్ట్మెంట్స్, G3 8-3-502/1/B, ఎల్లారెడ్డిగూడ, హైదరాబాద్ 73. మా ఫోన్ నెంబర్ 97-045-44427.